ప్రతి అక్షరం ప్రజల పక్షం. HR9 న్యూస్ టీవీకి స్వాగతం, సుస్వాగతం. పైన ఎక్కువ కాన్సంట్రేషన్ ఉన్న వాళ్ళు, మత్తు పదార్థాలు సేవించే వాళ్ళు, ముఖ్యంగా గంజాయి లాంటి మత్తు పదార్థాలు సేవించడం వల్ల వాళ్ళ ఆరోగ్యం దెబ్బతినడం, వాళ్ళ పొటెన్సీ దెబ్బతినడం, వాళ్ళ రిలేషన్షిప్స్ బాగా దెబ్బతినడం, కుటుంబంలో రిలేషన్స్ పోవడమే కాకుండా డబ్బును పోగొట్టుకోవడం, లాస్ట్కి వీళ్ళు అసలు ఉపయోగం లేని సిటిజన్స్ లాగా మన దేశానికి తయారవుతున్నారండి. దయచేసి యువతకి మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫు నుంచి మేము కోరుకునేది ఒకటే, మత్తు పదార్థాలకు దయచేసి బానిస అవ్వకండి. దానివల్ల మీకు నష్టమే కానీ ఎటువంటి పరిస్థితుల్లోనూ 1% కూడా మీకు ఉపయోగం అనేది ఉండదు. అండ్ ఇక్కడ మన హిందూపురే కాకుండా చాలా చోట్ల కూడా వాళ్ళ టౌన్ అవుట్స్కట్స్లో కొత్తగా వచ్చిన వాళ్ళకి ఆధార్ కార్డు అనేది లేకుండా, వాళ్ళ దగ్గర నుంచి ప్రాపర్ ఐడి కార్డ్స్ లేకుండా, మనకి ఏదో ఒక రెంట్ వస్తుంది కదా అని వాళ్ళకి ఇల్లు రెంట్కి ఇవ్వడం కూడా జరుగుతుంది. వాళ్ళు ఇంటర్న్ ఏం చేస్తారంటే, ఎటువంటి ఐడి కార్డ్స్ లేదు, కొత్త ఊరు కాబట్టి గంజాయి సరఫరా చేయడం ఇట్లాంటివి చేసి ఆ ఊరికే బ్యాడ్ నేమ్ తేవడం, ఆ ఓనర్స్కి బ్యాడ్ నేమ్ తేవడం జరుగుతుంది. సో దయచేసి అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే ఐడి కార్డ్స్ తెచ్చుకోండి. మీకు డౌట్స్ ఏమైనా ఉంటే పోలీస్ వారికి, మీకు తెలుసు 100 నెంబర్ ఉంది, వెంటనే కాల్ చేయండి. అండ్ మా పోలీసుల దగ్గర నుంచి ఖచ్చితంగా ఒక హెచ్చరిక అయితే ఉందండి. ఎవరైనా గంజాయి కొన్నా, అమ్మినా, రవాణా చేసినా, తమ వద్ద ఉంచుకున్నా, గంజాయిని తాగినా, తాగడానికి ప్రోత్సహించినా వారిపై చట్ట ప్రకారం మేము పోలీసులను కఠినంగా వ్యవహరిస్తాము. వాళ్ళ కెరీర్స్ కూడా స్పాయిల్ అవుతామని హెచ్చరిస్తున్నాము.